ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రీ ఎంట్రీ చేయబోతున్నారా? త్వరలోనే ఆయనపై కాషాయ పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయబోతోందా? పార్టీలో నుంచి సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నా ఆయనపై సభ్యత్వాన్ని రద్దు చేయలేదు. కానీ రాజా సింగ్ మాత్రం హిందుత్వ ఎజెండాను ముందు పెట్టి పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తివేస్తున్నట్లు బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందా? గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైనట్టు తెలుస్తోంది. త్వరలోనే రాజా సింగ్ ను బీజేపీ తిరిగి పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ నుంచి రాజా సింగ్ ను సస్పెండ్ చేసి కొన్ని నెలలు గడుస్తోంది. అయినా ఎమ్మెల్యే విషయంపై ఎటూ తేల్చడం లేదు. ఇప్పటి వరకు స్పీకర్ కు బీజేపీ లేఖ రాయలేదు. దీంతో రాజా సింగ్ మరోసారి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు. అందుకే ఇటీవల రాజా సింగ్ యాక్టివ్ అయ్యారని చెబుతున్నారు. ఓవైసీ సోదరుల మీద మాటల దాడి చేస్తూ రాజా సింగ్ కమలం పెద్దలకు మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక సందర్భంగా రామచంద్రరావుపై సంచలన కామెంట్స్ చేశారు. దాంతో ఆయనపై పార్టీ నాయకత్వం వేటు వేసింది. అయితే పార్టీ సస్పెండ్ చేసి నెలలు గడుస్తున్నప్పటికీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ కు బీజేపీ నాయకత్వం లేఖ రాయలేదు. ఇప్పటికీ ఆయన బీజేపీ ఎమ్మెల్యేగానే అనధికారికంగా కొనసాగుతున్నారు. ఆయన వాయిస్ కూడా అలాగే వినిపిస్తున్నారు. దాంతో ఆయన మీద బీజేపీ పెద్దలకు మనసు కరిగిందని అంటున్నారు. ఈ క్రమంలో ఆయనను పార్టీ అధినాయకత్వం సస్పెన్షన్ ఎత్తేసి తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ తెలంగాణలో బలంగా ఉన్న నియోజకవర్గంలో గోషామహల్ ఒకటి. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2014, 2018, 2023లో హ్యాట్రిక్ విజయాలు సాధించారు రాజా సింగ్. ఇక 2018లో అయితే బీజేపీ నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి ఈయనే. అయితే గోషామహల్ కీలకమైన ప్రాంతం. అక్కడ ఓవైసీల ప్రాబల్యం ఉంటుంది. అలాంటి చోట బీజేపీ తరపున గెలిచి కంచుకోట చేసిన రాజా సింగ్ కంటే గట్టి నేత తెలంగాణ బీజేపీలో లేరని కూడా అంటున్నారు. గతంలోనూ రాజా సింగ్ పై సస్పెన్షన్ వేటు వేసిన బీజేపీ కేంద్ర నాయకత్వం తర్వాత దానిని ఎత్తివేసింది. ఇప్పుడు మరోసారి సస్పెన్షన్ వేటు ఎత్తివేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో రాణించలేదు. ఈ విషయంపైన పార్టీ హైకమాండ్ సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో నిరసన తెలిపేందుకు వెళ్తున్న రాజా సింగ్ ను శంకరంపేట పోలీసులు అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణలో దురదృష్టవశాత్తు హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఉందని, హిందువులు ఎలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా అడ్డుకుంటున్నారని రాజా సింగ్ మండిపడ్డారు. అయితే రాజా సింగ్ అదుపులోకి తీసుకోవడంతో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆగ్రహించారు. ఆర్టీసీ బస్సు అద్దాలను పగలగొట్టి రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసుల బలగాలను భారీగా మోహరించారు. ఆ తర్వాత వరంగల్లో జరిగిన ఛత్రపతి జయంతి వేడుకల్లో రాజా సింగ్ పాల్గొన్నారు. రాజా సింగ్ పార్టీలో నుంచి సస్పెండ్ అయిన కాషాయం కోసం పోరాటం చేయడంతో పార్టీ పెద్దల మనసు మార్చుకున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఫిలాసఫీని నమ్ముకుంటూ వరుసగా గెలుస్తూ వస్తున్న రాజా సింగ్ లాంటి నేతలు పార్టీలో ఉండాల్సిందే అని పార్టీలో కొందరు నేతలు హైకమాండ్ కు సూచిస్తున్నారట. ఈ పరిస్థితులు అన్ని రాజా సింగ్ కి అనుకూలంగా మారుతున్నాయని అంటున్నారు. ఇక మజ్లిస్ నేతల మీద నేరుగా పదునైన విమర్శలు చేసే సత్తా కూడా రాజా సింగ్ కే ఉందని అంటున్నారు. ఆయన ఏమాత్రం జంకు గొంకు లేకుండా చేస్తున్న విమర్శలు బీజేపీ నేతలకు బూస్టింగ్ ఇస్తున్నాయని చెబుతున్నారు. మొత్తానికి రాజా సింగ్ మీద సస్పెన్షన్ ఎత్తేస్తూ ఒక కీలక ప్రకటన తొందరలోనే వస్తుందని ఆయన అనుచరులు అంటున్నారు. అంతేకాదు రానున్న కాలంలో తెలంగాణ బీజేపీలో రాజా సింగ్ కి అధిక ప్రాధాన్యత దక్కుతుందని కూడా అంటున్నారు. చూడాలి మరి రాజా సింగ్ విషయంలో పార్టీ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.